దేవుని తెలుసుకున్న వారికి రక్షణ కలుగుతుందని నేను చెప్పలా, అవునా? కానీ దేవుని ఒప్పుకొని దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారిని దేవుడు తన రక్షణతో అలంకరిస్తాడనేది వాస్తవం. ఇప్పుడు నేను ఈ ఉదయకాలన నేను మిమ్మల్ని ఒక మాట అడిగి వాక్యంలోనికి వెళతాను. దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మాత్రమే మందిరంలోనికి వచ్చావా? లేదు అనంటే దేవుణ్ణి అంగీకరించినటువంటి వ్యక్తిగా, రక్షించబడినటువంటి వ్యక్తిగా ప్రభు సన్నిధానంలోనికి వచ్చావా? ప్రియమైన పిల్లారా, దేవుణ్ణి తెలుసుకోవటం అంటే చాలామందికి తెలుసు దేవుడు అంటే, అన్యులకు కూడా తెలుసు దేవుడు ఏంటో. కానీ దేవుని అంగీకరించిన వారికి ఏం కలుగుతుందట? రక్షణ కలుగుతుంది. తెలుసుకోవటానికి అంగీకరించడానికి కొన్ని తేడా ఏంటో చెబుతాను. నేను గడిచిన కాలంలో మీకు చెప్పిన రీతిగా ఒక అన్య కుటుంబానికి చెందిన ఆమె నెలకొకసారి నాకు ఫోన్ చేస్తుంది. చాలా ఉన్నతమైన కుటుంబానికి చెందిన ఆమె, దేవుని కార్యాలను గ్రహించినటువంటి ఆమె, దేవునికి ప్రార్థించే ఆమె. ఇలా ప్రార్థించేటువంటి ఆమెతో నేను ఒక రోజున చెప్పినటువంటి మాట ఏంటంటే, అమ్మ మీరు కూడా మందిరానికి రావచ్చు కదా, అమ్మ మీరు కూడా బాప్తిస్మం పొందుకోవచ్చు కదా అని నేను అడిగినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నా తీరు మీ తీరులాగా కాదు, మా కుటుంబం మీ కుటుంబాలలాగా కాదు, మా కులం మీ కులంలాగా కాదు, మా మతం మీ విధానం కాదు అనే మాటను తెలియపరిచింది. నేను అంటాను, ఆమెకు దేవుడు తెలుసు అంటారా తెలియదు అంటారా? దేవుడు తెలుసు, కానీ అంగీకరించలేనటువంటి విధానంలో ఆమె ఇంకా రక్షణకు కదా అవసరాలు తీర్చే దేవునికి దగ్గరగా ఉంది, కానీ రక్షణ ఇచ్చేటువంటి దేవుణ్ణి ఆమె అంగీకరించలేనటువంటి వ్యక్తిగా ఉంది. నేను అంటాను, ఒకవేళ నువ్వు కూడా తెలుసుకున్న వ్యక్తిగా మాత్రమే ఇక్కడ కూర్చోవటం వల్ల ఏ ప్రయోజనం లేదు. నేను అంటాను, తెలుసుకున్నటువంటి వ్యక్తికి తెలియనటువంటి ఆ అంగీకరించిన